ఈ మధ్యకాలంలో చూస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ పెద్దలు కొంతమంది మీడియాల ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి, మేము కూడా ఉన్నాము అని ఉనికి తెలుపుకోవడానికి ఆ విధంగా ఏదేదో మాట్లాడుతున్నారు. వచ్చి చూసాం ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య లీడరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక పక్కన వైఎస్ఆర్ పార్టీలోని పెద్దలందరూ మేము అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని చెప్తుంటారు, ఇంకొక పక్క నుంచి మళ్ళా దాని మీద విష ప్రచారం ఏ రకంగా చేయాలా అని ఆ రకమైనటువంటి విష ప్రచారం చేస్తూనే ఉంటారు. వాళ్ళ యొక్క పేపర్లో కానీ వాళ్ళ యొక్క మీడియాలో కానీ ఇష్టానుసారంగా అమరావతి రాజధాని గురించి అసలు అక్కడ ఏదో జరిగిపోతుంది, ఏదో డబ్బులు కొట్టేయడానికే కానీ అక్కడ ఏమీ జరగట్లేదని ఒకళ్ళు, ఏదైనా విపరీతంగా అంచనాలు పెంచుకుని కమిషన్లు కొట్టేస్తున్నారని ఒకడు, అంటే వాళ్ళ ఇష్టానుసారం ఏది అనిపిస్తున్న నోటికి అది మాట్లాడేటటువంటి తతంగమంతా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఒక 4 రోజుల క్రితం అనుకుంటారు ప్రెస్ మీట్ పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాజధాని మీద విషప్రచారం చేస్తూ ఒక గ్లాసులకే 2500 కోట్లు కేటాయించారు. గ్లాసులకి అంత కేటాయిస్తారా అంటే ఎస్ఎఫ్టీకి ఎంత పెంచారు, ఈ రకంగా ఇష్టానుసారంగా పెంచుకుని పోతున్నారు అని చెప్పేసి మాట్లాడటం కూడా చూసాం. సో ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జనసేన పార్టీ నుంచి ఒకటి అడగదలుచుకున్నాను. గతంలో మీ ప్రభుత్వ హయాంలో మీరు ఏ రకంగా చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఇవాళ మీరు మాట్లాడాలని మాట్లాడుతున్నారా, లేక ఏదో మేము కూడా ఉన్నాము, ఇందులో ఈ మధ్యలో నా ప్రాబల్యం కూడా తగ్గింది పార్టీలో, అందుకని నేను కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు అని అనిపించుకోవడం కోసం మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. మీ హయాంలో అరే ఊరకే రంగుల కోసం అట్లా వేస్తే ఇట్లా వర్షమే ఎండొస్తే పోయేటటువంటి రంగుల కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు? దాదాపు నాకు అవగాహనంత వరకు 1500 కోట్ల నుంచి 2000 కోట్ల పైచిలకు రంగుల కోసం. సరే అది మేము గొడవ చేసిన తర్వాత మళ్ళా దాన్ని ఏ రకంగా తోడటానికి ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి మీకు విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే మీరు చాలా విజ్ఞులు కదా, ముఖ్య సలహాదారుడు కదా గత ప్రభుత్వంలో మీరు, అంటే చాలా దాదాపు ప్రపంచ మేధావి కింద లెక్క మీరు మీ పార్టీలో, జనాన్ని కాదులే మీ పార్టీ వాళ్ళకి. సో అందుకని ఒకసారి నువ్వే ఆలోచించుకోను, ఒకసారి మనం ఏం చేసాము ఇప్పుడేం మాట్లాడుతున్నాం అనేది. మీ ఇష్టానుసారంగా వాలంటీర్ వ్యవస్థను ఒకటి తీసుకొచ్చారు. ఎవరి కోసం? మీకోసం తెచ్చుకున్నటువంటి ఆ వాలంటీర్ వ్యవస్థకి సంవత్సరానికి దాదాపు ఎంత ఖర్చు పెట్టారు? సంవత్సరానికి 3000 కోట్ల దాకా దానికి ఖర్చు పెట్టారే. ఏం ప్రజలకు ఉపయోగపడింది అదేమన్నా? మీ పార్టీ కార్యకర్తలు జేబులు నింపడానికి తప్పితే మీరు వాళ్ళు చెప్తున్నారు వాలంటీర్ వ్యవస్థను ప్రత్యేకంగా చేసాం. ఏం చేసింది మీరు? ప్రజలకి ఒక అలవాటు లేని ఒక అలవాటుని అలవాటు చేశారు. ఎవరి పని కోసం వాళ్ళు ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళి పని చేయించుకునేటటువంటి ఒక అలవాటుని మీరు ఇంటి దగ్గర కూర్చొని మేము వచ్చి నోట్లో పెడతాము అనే సంధాన ఏదో మెప్పుకొందుదామని చెప్పేసి దానికోసం మీ కార్యకర్తలను ఎంచుకుని దానికి ఒక వ్యవస్థని రూపకల్పన చేసి దాన్ని కొట్టేసే ప్రయత్నం చేసింది మీరు కదా. ఇవాళ ఏదో దుబారా అని చెప్పే ముందు ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకోవాలి కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు ఆలోచించుకోవాలిగా. జగనన్న ఇళ్ళు ఎన్నిచ్చారో మీకే వదిలిపెడతాను, లెక్కలు చెప్పండి మీరే వచ్చి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిసార్లు జగనన్న కాలనీల్లో సక్సెస్ అయ్యి ఎంతమంది మీరు అనుకున్నట్టు సరే పేదలు ఉంటున్నారు, ఎవరో ఒకళ్ళే, ఎప్పుడు చూద్దాం మనం ప్రభుత్వ పథకాలు ఏ రకంగా వెళ్తాయో మీకు తెలుసు, మాకు తెలుసు. ఎన్నిసార్లు ఎంతమంది ఉంటున్నారు
దానికి మీరు ఖర్చు చేసింది ఎంత? దాదాపు భూమి కొనటానికి కానీ ఇళ్ళు కట్టడానికి కానీ దగ్గర 1,00,000 కోట్లు ఖర్చు చేశారు కదా దానికి. ఆ 1,00,000 కోట్లలో మీ నాయకులు ఎంత వెనక్కి కొట్టేశారు? ఇవాళ అదంతా కూడా ఏ రకంగా నాశనం అయిపోయి, గతంలో మీరు అన్నారు అమరావతి శ్మశానము ఏడారని, ఆ రకంగా మీరు దాదాపు ఎన్ని వేల ఎకరాలని నాశనం చేసి ఇవాళ అడవుల్లా తయారు చేశారు. ఆ అడవుల్లో ఎంత తీసుకెళ్ళి ప్రభుత్వ సొమ్మును దోసిపెట్టారు. దాంట్లో ఆ దోసిపెట్టి దాంట్లో మీరు ఎంత వెనక్కి రీఎంబర్స్మెంట్ చేసుకున్నారు? మీరు ఒక్కసారి అవగాహన చేయాలి కదా, ఆలోచన చేయాలి కదా. ఎందుకంటే ఆ రోజున తమరే ప్రభుత్వానికి ముఖ్య సలహాదారు. ఈ యొక్క కార్యక్రమాల్లో, ఈ కొట్టేసే కార్యక్రమాలు కానీ, ఈ పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చే కార్యక్రమాలు కానీ మీరే కదా. ఇవాళ వచ్చి మేము ప్రజల కోసం పనిచేస్తున్నదని క్రిటిసైజ్ చేసే ముందు ఒకసారి మీ గతం ఏంటి ఆలోచించుకోరు కదా. అరే అంతదాకెందుకు సజ్జల రెడ్డి గారు? మీ నాయకుడి ఇంట్లో ముఖ్యమంత్రి అయినటువంటి కొత్తలో తాడేపల్లిలో కట్టుకుని ఆల్రెడీ ఉన్నటువంటి ఇంట్లో టీ కప్పులు కానీ, షింకులు కానీ, డోర్ మ్యాట్లు కానీ, కిటికీల ఆల్టరేషన్ అని ఎంత వాడారు? నాకు తెలిసి దాదాపు 2 కోట్లు ఖర్చు చేశారు దానికి. 2 కోట్ల ఖర్చు మీ నాయకుడి యొక్క సొంత ఇంటికి, అదేం ప్రభుత్వ భవనం కాదు, మీ నాయకుడు సొంత ఇంటికి నాకు తెలిసినంత దాదాపు 2 కోట్ల ఖర్చు రాగానే చేశారు. మర్చిపోయారా? మీరు మర్చిపోయి ఉండొచ్చు, అలాంటి మర్చిపోం. ఎందుకంటే ఎప్పుడోసారి మీకు అప్పచెప్పాలి కదా. ఇవన్నీ నీ కింద పెట్టుకుని ఇంకా నవ్వుదురు జనం. మీ 5 సంవత్సరాల కాలంలో మీ నాయకుడి ఇంట్లో మీరు తిన్నటువంటి ఎగ్ పఫ్లు, సమోసాలకే దగ్గర 2 కోట్ల 3 కోట్ల ఖర్చు చేశారంట. ఇవన్నీ నీ దగ్గర పెట్టుకుని ఇవాళ రాజధాని నిర్మాణం జరుగుతుంది. పెద్ద ఎత్తున భవనాలు కట్టేటటువంటి పరిస్థితుల్లో ఒకసారి అడుపోరా బాబు, అడుబో ఒకసారి హైదరాబాద్ పో, ఆ గచ్చిబౌలి ప్రాంతానికి పో, బిల్డింగ్లు ఎట్లా ఉన్నాయో అవి మొత్తం కూడా ఎలివేషన్ అంతా గ్లాస్తో ఉందా, చెక్కలతో తీసారా? అంటే దేనికోసం చేస్తారు? ఒక సిటీ నిర్మాణం జరిగేటప్పుడు సిటీ బ్యూటిఫికేషన్ ఉంటుంది. లేదు ఒక అంతర్జాతీయ స్థాయిలో మనం కట్టుకునేటటువంటి నిర్మాణాలను ఉంటే మనకు పెట్టుబడులు వస్తాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రజల కోసం చేస్తుంది. అక్కడ నిర్మాణం అది పర్మనెంట్గా ఉండేటటువంటి ఒక స్ట్రక్చర్ కోసం ఇవాళ చేస్తున్నది. కానీ మీకులాగా సంవత్సరానికి పోయేటటువంటి రంగుల కోసమో, ఇవాళ తింటే రేపటికి అరిగిపోయేటటువంటి సమోసాల కోసమో, లేకపోతే కింద పడితే పగిలిపోయేటువంటి టీ కప్పుల కోసమో, మీ సొంతానికో ప్రభుత్వం ఖర్చు చేయట్లేదు కదా. వాళ్ళ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి పైసా కూడా పర్మనెంట్గా ఉండేటటువంటి ప్రజల కోసం ఉండేటటువంటి ఒక నిర్మాణం చేసేటటువంటి ఒక బిల్డింగులకి ఒక హైటెక్ విధంగా కనిపించడం కోసం. అది ఇక్కడ మనం చేస్తుంది కాదు. నువ్వు ఏ సిటీకైనా పో, ఏ రాష్ట్ర రాజధానికైనా పో, ప్రభుత్వ బిల్డింగ్లన్నీ కూడా ఏ రకంగా కడతారో ఒకసారి చూడు. ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చేసేదో గ్లాసుల కోసం ఖర్చు చేసేస్తున్నారు, దానికోసం దీనికోసం. అంటే మేము చేస్తున్నటువంటిది ప్రతిదీ కూడా అకౌంటబిలిటీ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీకులాగా అకౌంటబిలిటీ లేకుండా మీకు మీ సొంతాలకు వాడుకోలేం మేము. మీరు ఏ స్కీమ్ పెట్టినా కానీ స్కామే కదా. అరే మీ అలవాటుని తీసుకొచ్చి వాళ్ళ మా మీద రుద్దుదామనే ఒక ప్రయత్నం చేస్తే ఇక్కడ జనసేన పార్టీ ఈ కూటమిలో ఒక భాగస్వామిగా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏమైనా తప్పు జరిగితే జనసేన పార్టీగా మేమే ముందుంటాం చెప్తే నీలాంటి వాడు వచ్చి ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేదాకా కూడా ఉండదు. ఇక్కడ ఒక పారదర్శకంగా, ఒక నిబద్ధతగా, ఒక అకౌంటబిలిటీగా ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజలకు పరిపాలన చేస్తుంది. ఇక్కడ ఎప్పుడు ఒకసారి రావాలి, ఏదో ఒకటి మాట్లాడాలి అని ఒక పక్కనేమో ఇటు ఒక మాట ఏమన్నా రాజధానికి మేము సపోర్టు, ఇటు చూస్తున్నామని రాజధాని మీద విషం. ఈ ద్వంద్వ వైఖరి ఏంట్రా బాబు మీకు? ఒకసారి మార్చుకోండి. దేని మీద ఫైట్ చేయాలో, దేని గురించి మాట్లాడాలో ఒకసారి తెలుసుకుని మాట్లాడితే మేము కూడా కొంచెం ఆలోచిస్తాం. ఎస్, ప్రతిపక్ష హోదా రాకపోయినా కానీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు పాపం వీళ్ళు అని అనుకుంటాం. కానీ కొంచెం రాజకీయం తెలిసిన వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు మీ మాటలకి. మీ డబుల్ స్టాండర్డ్ అర్థం కాక నవ్వుకుంటున్నారు. ఒకసారి తెలుసుకోండి దాని గురించి. ఏదో అరెస్టులు చేస్తున్నారంట, జర్నలిస్టులు అరెస్టులు చేస్తున్నారంట. ఎవడురా బాబు మీకు జర్నలిస్టులు? నేను అంటున్నానని బాధపడద్దు. సాక్షిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా, అసలు సాక్షి ఛానల్లో కానీ సాక్షి పేపర్లో కానీ నిజంగా క్వాలిఫైడ్ జర్నలిస్టులు ఎవరైనా ఉన్నారా? నిజంగా మొన్న అరెస్ట్ చేసినటువంటి ఆ శ్రీహరి ఎవరో ఉన్నారు, అతను నిజంగా జర్నలిస్ట్ అయితే నీ సోషల్ మీడియాలో ఎందుకు చేస్తున్నాడు బాబు దిగజారి? వాస్తవంగా జర్నలిస్ట్ అనే వాళ్ళు సోషల్ మీడియాలో మీకోసం, ఒక పార్టీ కోసం ఇంకో పార్టీ వాళ్ళని క్రిటిసైజ్ చేసి పెడతారా? నాకు తెలియదురా, చెప్పండి. ఆ
అక్రమ అరెస్టులు చేస్తారంట, జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారంట. పొద్దున్న ఒకడు కూర్చుంటాడు రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అని, ఇవాళ వచ్చి నీకేమీ ఊడికించేస్తున్నాడు చూస్తున్నాం, నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతున్నాడు. అతని గురించి మాట్లాడాలన్నా నాకు అతని వయసు నాకు అడ్డం వస్తుంది. అంటే ఎందుకో కూర్చున్నారో దేనికి కూర్చున్నారో తెలియకుండా మీరందరూ కూడా ఆ వైఎస్ఆర్ పార్టీలో కూర్చుని ఏదో అందామనుకుంటే ప్రజలకు అర్థం కావట్లేదా? ఇవాళ చెప్తున్నాం, కూటమి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారంటే ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన కోసం ఏర్పాటు చేశారు. ఇవాళ మంచి పరిపాలన జరుగుతుంది, జరగకపోతే మేమే క్రిటిసైజ్ చేస్తాం, జరగకపోతే మేమే నిలదీస్తాం. కానీ నీ దాకా వచ్చేటటువంటి అవకాశం నీకు ఇవ్వము అని చెప్పేసి సజ్జల రామకృష్ణ గారు మీకు చెప్తున్నాను. మీతో పాటు ఇవాళ కొంతమంది నటీనటులందరూ కూడా మేము కూడా ఉన్నాము అని ముందుకు వచ్చేస్తున్నారు. మన జిల్లాలో ఒక నటీమణి ఉంది, ఏదో నిన్న మనం చూశాను, అక్కడ ఏందో పాపం సింధులేసేస్తుంది, ఏందో అక్రమ అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, ఏదో గొడ్డల పార్టీ అంటున్నారు. మరి సిగ్గుండాలి అసలు పార్టీలకి. రాజకీయ పార్టీ ఒక పేరు పెట్టుకుని రాజకీయ పార్టీకి వస్తాం, ఆ పార్టీ పేరు హుందాగా ఉండాలి, ఆ పార్టీ పేరు చెప్తే 10 మంది హర్షించే విధంగా ఉండాలి. ఎంతసేపు ఆ పార్టీ ఇది, ఈ పార్టీ ఇది, ఇదే అంటే మీ వ్యక్తిగతాలు ఏ రకంగా ఉంటున్నాయనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ జనసేన పార్టీ చెప్తున్నాం, మేము ఈ రాష్ట్ర రాజకీయాలు ఒక మార్పు తీసుకురావాలని చెప్పి మేము వచ్చాను చెప్తే మీకులాగా ఎంతసేపు వాడిది వీడది వాడిది దీనికోసం కాదు, ఇప్పటికైనా మారని చెప్తున్నాం. జనసేన పార్టీ నుంచి ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే రాజకీయ నాయకులందరూ చెప్తున్నాం, మేము రాజకీయాలు చేయటానంటే ప్రజలకు మంచి చేద్దామని వచ్చాం. ఎవరో కూడా మీకు నచ్చిన పార్టీలు ఉంటాం, కానీ మీకు నచ్చిన పార్టీలు ఉండి ఏదో పార్టీని తిట్టమనో, లేదంటే ఈ పార్టీలో ఉండగా ఆ పార్టీని తిట్టమనా కాదు. ప్రజలకు మంచి ఏది జరగాలో దానికి రండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం ఏదైనా తప్పు చేస్తుంటే ఎత్తి చూపండి, అది హుందాగా ఉంటుంది. అంతేగాని ఏదో పంపు నీళ్ళ దగ్గర అది కూడా అడ్డం వస్తుంది మీకు పోలిక చేయాలంటే. ఇంకా అంతకంటే నీచంగా ఇవాళ ఉన్నారు చూడండి. మీరు అందరూ కూడా మారమని చెప్తున్నాం. ఇవాళ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ ఎక్కడైనా సరే కూటమి తరపున పరిపాలనలో తప్పులుంటే మీరు చూపించండి, సరి చేసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేగాని ఇది మేమేదో గతంలో పొడి చేశాము, ఇప్పుడేదో మీరు అన్యాయం చేస్తున్నారు అంటే ఒకసారి బేరీ చేసుకుందాం. నేను నిన్న ఏదో జీజేహెచ్ గురించి కూడా మాట్లాడుతున్నారు పాపం ఆ నటిమణి గారు. గతంలో ఆ శాఖకు ఆమె ఏం చేసిందో తెలీదా? నీ నియోజకవర్గంలో ఏం కొట్టేస్తే నీ మీద కేసులు పెట్టారో తెలీదా? ఇవాళ నంగనాశ మాటలు మాట్లాడతా. ఎప్పుడు కూడా చట్టం తత్వం పని చేసుకుంటూ పోద్ది. మనం అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నాం కదని విరవీగితే తర్వాత మనం అధికారం కోల్పోతే ఖచ్చితంగా చట్టం చేయాల్సిందే, చేసి తీరుతుంది కూడా. ఎక్కడ అక్రమాలు ఉన్నాయో ప్రతి అక్రమం మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే మీకులాగా ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి కొట్టలేదు కదా. ఇందా చెప్పాను, మీరు ఏ స్కీము పెట్టినా స్కామ్తో కూడుకున్నది అది. కానీ కూటమిలో ఏది చేసినా ప్రజలకే చెందాలి అనే విధంగా ముందుకెళ్తున్నాం. అందుకని మరొకసారి చెప్తున్నాను, ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నటీమణులందరికీ కూడా నటులందరికీ కూడాను మీరు కూటమిని ఎంతి చూపాలంటే ఒక పద్ధతిగా రండి, ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి, ఒకసారి అంతా కూడా ఆలోచన చేసుకుని మీరు ఏదైతే అంటున్నారో దాన్ని 10 సార్లు మళ్ళా రివైండ్ చేసుకుని రండి. చెప్తే ఏదో మీ టీవీ ఛానల్ ఉందిగా అని చెప్పేసి వచ్చేసి కూర్చుంటే బూమ్ ర్యాంగ్ అవుతుంది, మళ్ళీ అపహాస్యం పాలవుతారని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, కూటమిలో జనసేన పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుంది. మీ మంచి కోసమే కూటమిని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ దిశగానే ముందుకెళ్తున్నాను చెప్తే ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా ముందుకెళ్తుంది. అవినీతి జరిగితే ఫస్ట్ గొంతు ఎత్తేది జనసేన పార్టీనే. ఏదో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే వాటిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆలోచన చేయకండి. ఏదైనా సరే జనం నుంచి కూడా సలహాలు స్వీకరించేటటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉంది. జనం కూడా ఎక్కడైనా మేము తప్పు చేస్తుంటే మీరు చెప్పండి, లేదు మాకు ఇంటిమేషన్ ఇవ్వండి, ఖచ్చితంగా మేము వాటిని సరి చేసుకుని మీకోసం మంచి పరిపాలన అందించడానికి సుముఖంగా ఉన్నామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరం చెప్తున్నాను, మీరు నిజంగా రాజకీయ నాయకులుగా ఉండాలనుకుంటే ఒకసారి మీరందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకుని మైకుల ముందుకు రాండి. తప్పితే ఏదో మా నాయకుడు మెప్పు కోసం ఆయన ఎక్కడో బెంగళూరులో ఉంటున్నాడు, లేదంటే లండన్ పోతున్నాడు, మేము ఏదో ఒకటి మాట్లాడాలి ఇక్కడ అని మాట్లాడితే ప్రజలు చేత్కరించుకుంటారని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞతగా ఆలోచించండి. రానున్నటువంటి రోజుల్లో కూటమిని తద్వారా జనసేన పార్టీని ఆదరించండి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దాం.
యువతకి బంగారు భవిష్యత్తు ఇద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన.